ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది రాజకీయాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. తను ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పరిపాలనా విధానంలో కొత్త విధానంలోకి ఆయన అడుగు పెట్టడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఒక విధంగా రాజకీయాలకి కొత్త ఊపు కూడా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆయన సహచరుడు నాదెళ్ల మనోహర్ కనుక తీసుకుంటే ఈయన జనసేన పార్టీ నుంచే వచ్చారు కాబట్టి ఈయన సివిల్ సప్లైస్ పౌర సరఫరాలకు సంబంధించి కాకినాడలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. 50,000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఇందులో 27,000 టన్నులు పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ అవ్వాల్సిన బియ్యాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది రైస్ మిల్స్లో. వీటిని కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించి ఈరోజు వాటిని నిలుపుదల చేయడం కూడా జరిగింది. ఇది ఒక విధంగా సంచలనం. ప్రతి చోట తనిఖీలు జరిపి ప్రజలకి అందవలసినటువంటి బియ్యాన్ని అరికట్టి వాళ్ళకి సక్రమమైన పద్ధతిలో వెళ్ళవలసినటువంటి సిస్టంలోకి నాదెళ్ల మనోహర్ తీసుకెళ్తున్నారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దీనికి పవన్ కళ్యాణ్ చేయూత కూడా చాలా ఉంది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ కనుక చూసుకుంటే పంచాయతీరాజ్కి సంబంధించి ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఆగస్టు 15 అంటే స్వాతంత్ర సమర దినోత్సవ వేడుకలు. ఈ వేడుకల్ని చిన్నపిల్లప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం చాలా ఆనందోత్సాహాలతో వెళ్ళేవాళ్ళం. మనకి చాక్లెట్లు ఇలాంటివన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. అయితే ఈరోజు పరిస్థితి కనుక చూసుకుంటే గత 34 సంవత్సరాలు బట్టి మరి మైనర్ పంచాయతీలకి ఇచ్చేటువంటి నిధులు ఈ ఆగస్టు 15 సంబరాలు జరుపుకోవడానికి కేవలం 100 రూపాయలు మాత్రమే. అదే మేజర్ పంచాయతీలకి ఇచ్చినటువంటి ఫండ్స్ 250 రూపాయలు మాత్రమే. అంటే ఒక 100 రూపాయలతో వాళ్ళు ఒక స్కూల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఫంక్షన్ చేయాలంటే ఎంత కష్టం. అసలు 100 రూపాయలకి ఏమొస్తుంది. కాబట్టి చాలామంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ ఆగస్టు 15 సంబరాలు చేసుకుంటున్నారు. ఇది గమనించినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చేశారంటే ఆ ఫండ్స్ని పెంచారు. మైనర్ పంచాయతీలకి సంబంధించి 10,000 రూపాయలు చేశారు. అంటే 100 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేశారు. అలాగే మేజర్ పంచాయతీలు వచ్చేప్పటికి 250 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు చేశారు. అంటే ఈ ఫండ్స్తో ఆగస్టు 15కి సంబంధించి ఈ పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని ఒక నాంది పలికారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి దీనికి కూడా ఒక గైడ్లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా ఈ పిల్లలకి సంబంధించిన అంటే ఇప్పుడు వ్యాసరచన పోటీలు అంటారు కదా, అలాంటివన్నీ కూడా కండక్ట్ చేసే విధానాన్ని శ్రీకారం చుట్టారు. అలాగే వీరికి మంచి ప్రైజ్ మనీస్ కూడా ఇస్తారు. అలాగే దీంతోపాటు క్విజ్ పోటీలు, అలాగే మనకి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు, ప్రజెంట్ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి దేశభక్తులు, అలాగే దేశభక్తి కలిగినటువంటి స్వాతంత్ర సమరయోధులు, వీళ్ళందరినీ కూడా ఈ ఆగస్టు 15 సంబరాలకి పిలిచి వాళ్ళని చీఫ్ గెస్ట్గా వాళ్ళ ద్వారా ఈరోజు మంచి వక్తలకి అలాగే విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా ఈ ప్రైజ్ మనీస్ అలాగే బహుమతులు ఇవన్నీ కూడా అందజేసే కార్యక్రమం. అలాగే ఆగస్టు 15కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా స్వీట్లు, చాక్లెట్లు ఇవన్నీ కూడా పంచే కార్యక్రమం. ఈ ఫండ్స్ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే పిల్లలు ఆగస్టు 15 గురించి వెయిట్ చేస్తారు. ఎప్పుడు ఈ జాతీయ పతాకాన్ని మనం ఎగరవేసినప్పుడు దానికి సెల్యూట్ చేయటం, దేశభక్తి గీతాలు పాడటం పిల్లలకి ఏనాడైతే చిన్ననాటి నుంచి అలవాటు అవుతుందో అది పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ బ్లడ్లో జీర్ణించుకుపోతుంది. దేశభక్తి నరనరాన వాళ్ళకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మన చిన్నప్పుడు మనం స్కూల్స్కి వెళ్ళి మనం ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నామో ఈరోజు మన అందరికీ తెలుసు. అది గుర్తుపెట్టుకునే పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళకి మరి పంచాయతీలకి స్వయం సమృద్ధి గురించి ఫండ్స్ ఇవ్వడం మాత్రం ఒక నూతన బరవడికి దారితీశారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆయన కొత్త పంతులు తొక్కుతున్నారు, కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంకి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అంటే ఏదో నామకే వాస్తే. కానీ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదో 5 డిప్యూటీ సీఎంస్ వాళ్ళకంటూ వాళ్ళు సొంతంగా ఒక సొంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితే లేదు. ఎప్పుడూ కూడా వాళ్ళ వార్తల్లో డిప్యూటీ సీఎం అనే తప్ప ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి దాఖలాలు లేవని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. మరి ఈరోజు ఆయన అటవీ శాఖకు సంబంధించి కూడా వ్యవహారాలు చూస్తున్నారు.
దీనికి సంబంధించి ఆయన కనుక్కున్న విషయం ఏంటంటే తిరుపతికి సంబంధించి శేషాచలం ఫారెస్ట్, ఇది అందరికీ తెలిసిన విషయమే. రెడ్ శాండిల్ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేస్తారు. ఈ స్మగ్లింగ్ ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెడ్ శాండిల్ మీద దృష్టి సారించారు. ఎవరైతే రెడ్ శాండిల్ని స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కడికి ఎలా చేస్తున్నారు అని అరికట్టడంలో ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని హంగులు కూడా ఆయన చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫారెస్ట్ రేంజర్లు కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ అధునాతన ఆయుధాలు కూడా సప్లై చేసేటువంటి విషయంలో కూడా ఆయన కొత్త పొంతలు తొక్కుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో దాదాపు 140 కోట్ల రూపాయలు విలువ చేసే రెడ్ శాండిల్ని వాళ్ళు పట్టుకున్నారు. బెంగళూరు పోలీసులు గత ప్రభుత్వంలోనే పట్టుకున్నారు. కానీ ఇక్కడి నుంచి అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్పీ పార్టీ నుంచి ఫోన్లు వెళ్ళటం, తర్వాత వాటిని రికవరీ చేసుకోకపోవటం, ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు ఆ రెడ్ శాండిల్ అంతా కూడా బెంగళూరులోనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు. అక్కడ చీఫ్ మినిస్టర్ని కలిశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్కి సంబంధించిన మంత్రిని కలిశారు. దీనికి సంబంధించినటువంటి విషయాల్ని వాళ్ళు డిస్కషన్ చేసుకుని ఉమ్మడిగా కర్ణాటక పోలీసు అలాగే ఆంధ్ర పోలీసు ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాన్ని కూడా రూపొందించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ నటించినటువంటి సినిమాను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. కన్నడ లాంగ్వేజ్ని ప్రస్తుతించారు. కన్నడ ప్రజల అభిమానాన్ని కూడా ఆయన చొరగొన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కన్నడ ప్రజలు ఆ అభిమానాన్ని చొరగొన్నారు అంటే రేపు బీజేపీ పార్టీ రేపు సౌత్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకునే ఆలోచనలో ఉంది. కన్నడ అంటే కర్ణాటక రేపు అధికారంలో లేదు బీజేపీ. రేపు రాబోయే ఎలక్షన్స్లో మరి ప్రచారానికి మరి పవన్ కళ్యాణ్ వాడుకోవాలంటే కర్ణాటక ప్రజల అభిమానాన్ని ఆయనకు అభిమానం రూపంలోనూ ఉంది. ఈరోజు డిప్యూటీ సీఎంగా కూడా అభిమానం చొరుకున్నారు. అలాగే తమిళనాడులో కూడా సెటిలర్స్ చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు, సో ఒరిస్సాకి సంబంధించిన అభిమానులు కూడా ఉన్నారు. సౌత్కి సంబంధించి రేపు క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. బీజేపీ తన పదునైనటువంటి అస్త్రాన్ని పదును పెడుతోంది. ఈ విధంగా ఆయన మొత్తం కూడా రాష్ట్ర రాజకీయాలు తనకు సంబంధించినటువంటి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్కి సంబంధించి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఆయన పరిధిలోకి వస్తుంది. మరి పశువులు ఈరోజు ప్లాస్టిక్కి సంబంధించినటువంటి ఇవన్నీ తిని అవి మరణించడం కూడా జరుగుతుంది. దీని మీద కూడా ఆయన అవేర్నెస్ పెంచుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన అధికారులతో కూడా సమావేశాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ పొల్యూషన్ వల్ల విశాఖపట్నం చూసుకున్నా లేకపోతే మిగతా ప్రాంతాల్లో చూసుకున్నా ఈ పొల్యూషన్ వల్ల ప్రజలకి క్యాన్సర్ కానీ మిగతా అతి ప్రమాదకరమైన వ్యాధులు, స్కిన్ డిసీజెస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇండస్ట్రీస్ నుంచి వెళ్ళేటువంటి పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ తన అధికారులతో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుపుతున్నారు. జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 21 ఎమ్మెల్యేలు కూడా ఆయన ఒక సూచన చేశారు. మీ పరిధిలో మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. మీ దగ్గరికి ఎటువంటి వినతులు వస్తాయో మీరు స్వీకరించండి. పార్టీ సమస్యల పరిష్కారానికి మీరు దృష్టి పెట్టండి. అంతేగాని మిగతా వాళ్ళని విమర్శించడం, అధికారంలో ఉన్నా కదా అని బెర్రవేగటం, అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ నోటిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇలాంటి పనులు కనుక చేస్తే మీ వాళ్ళు నా వాళ్ళు అని నేను చూడను, నా సొంత వాళ్ళని కూడా నేను దూరం పెడతాను అని ఒక చక్కటి వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్కి ఆశ్రిత పక్షపాతం అనేది రాజకీయాల్లో లేకుండా చేసేస్తున్నారు. ఇది రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ మరింత ఎదుగుదలకు, బలిష్టమైనటువంటి లీడర్షిప్, జనసేన పార్టీ పునాదుల్ని గట్టిపరచడం, అలాగే కార్యకర్తల్ని సంఘటితపరచడం, ఇవన్నీ కూడా ఒక నూతన మార్పు, ఒక మంచి మార్పుకి దారితీసేటువంటి అంశాలు. ముఖ్యంగా లోకేష్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా పవన్ కళ్యాణ్ కూడా సంఘీభావం చెప్తున్నారు. అలాగే జాతీయ నాయకుల పేర్లు కూడా ఈరోజు మరి కార్యక్రమాలన్నిటికీ కూడా అమ్మ ఒడికి తల్లికి వందనం అని చెప్పి పెట్టారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెడుతున్నారు. అలాగే డొక్కా సీతమ్మ గారి పేరు కూడా వాడుతున్నారు. అంటే మహనీయులు వీళ్ళందరూ, వీళ్ళ పేర్లు పథకాలకి పెట్టి మరి నూతన వరకు దారితీసినటువంటి లోకేష్ను కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు. అలాగే పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు కూడా లోకేష్ అభినందిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే తెలుగుదేశం కూటమి గెలవటంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర. పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి రోల్ ఇచ్చారు,
మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన వెనకుండి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ఇద్దరి కలయిక మరి బీజేపీ ఎలానో వెనకాల ఉండనే ఉంది. ఈ ముగ్గురి కలయిక మరి త్రిమూర్తులు అనుకోవచ్చు. మరి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు, ప్రగతి పదంలో నడిపిస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసాన్ని 100% పవన్ కళ్యాణ్ నిలుపుకుంటారు అనటంలో ప్రజలకు మాత్రం ఎటువంటి అనుమానం లేదు.